ఫైనల్‌గా ఈ ఎన్నో సందేహాలు, అనుమానాలు, నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు, నిరుద్యోగుల దీక్షల మధ్య ఈ గ్రూప్ 1పై డివిజన్ బెంచ్ తీర్పు, అలాగే టీజీపీఎస్సీ ఫలితాలు వెల్లడి జరిగింది. దీని ఎఫెక్ట్ రాజకీయంగా ఎలా ఉంటుంది అంటారు? స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు దీని ఎఫెక్ట్ ఏదైనా తగిలే అవకాశం ఉందా? ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు తెలంగాణలో జరగబోతున్నాయి. ఇప్పుడు కోర్టు ఇప్పుడే ఈ నెల సెప్టెంబర్ ఎండింగ్ పెట్టమంది. కానీ 42% రిజర్వేషన్ బీసీ ఈట్ల మీద కొంత టైం అడుగుతుంది. కానీ 1 నెలలోనో, 2 నెలల్లోనో, 3 నెలల్లోనో స్థానిక ఎన్నికలు పెట్టాలి. ఇది గవర్నమెంట్ బాధ్యత. అకార్డింగ్ టు 92, 93rd అమెండ్మెంట్స్ ప్రకారం, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ప్రకారం స్థానిక ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు ఈ స్థానిక ఎన్నికలు అనగానే ఇటు ప్రభుత్వానికి, ఇటు ప్రతిపక్షాలకి ఒక పెద్ద పోటీ. ఎందుకంటే ఒక లిట్మస్ టెస్ట్ అండి. స్థానిక ఎన్నికలు అనేవి ఎప్పుడు కూడా అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరుగుతాయి. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు మళ్ళీ ఎప్పుడో వస్తాయి, 5 ఇయర్స్కి వస్తాయి. కానీ ఈ మధ్యలో స్థానిక ఎన్నికలు జరుగుతాయి. అంటే ప్రభుత్వం దాని పనితీరు ఎలా ఉందని చెక్ చేయడానికి ఒక లిట్మస్ టెస్ట్ లాగా స్థానిక ఎన్నికలు ఉపయోగపడతాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఎలా పనిచేస్తుంది అనే దీని మీద ప్రజా తీర్పు ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఇస్తారు. ఈ స్థానిక ఎన్నికలు ఇచ్చిన తీర్పే మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలు, మళ్ళీ లోక్సభ ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి స్థానిక ఎన్నికలు చాలా ప్రధానం. కానీ గత 2023 డిసెంబర్లో జరిగిన శాసనసభ అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన 3వ ఎన్నికల్లో కాంగ్రెస్ విన్ అయ్యింది. దీనికి ప్రధానమైన కారణాలు విద్యార్థులు ఒకటి. ఇది రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీ 20 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిగా విజిట్ చేస్తూ నేను విద్యార్థుల వల్ల ఈ పదవిలో కాంగ్రెస్ ఉంది అని ఆయన మాట్లాడారు. కాబట్టి విద్యార్థులే కాంగ్రెస్ని అనుకున్నారు. మరి ఇదే విద్యార్థులు ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్కి సంబంధించి టీజీపీఎస్సీ లీగల్ ఎంటాంజిల్మెంట్ వీటి వల్ల, ఈ గ్రూప్ 2 సరిగ్గా నిర్వహణ లేకపోవడం వల్ల, లీకేజ్ అవ్వడం వల్ల, మెయిన్స్లో తెలుగు అన్యాయాల వల్ల, ఘోరమైన అన్యాయాల వల్ల ఇప్పుడు విద్యార్థుల్లో చాలా అసంతృప్తి జ్వాలలు ఉన్నాయి. మరి వాటిని ఎలా చల్లార్చాలి? ఇలా చల్లార్చకపోతే మాత్రం స్థానిక ఎన్నికల్లో మరి విద్యార్థులు ఊరుకుంటారు. ఇప్పటికే మన సోషల్ మీడియాలో చాలా చూస్తూ ఉంటాం. 30 లక్షల మంది నిరుద్యోగులు, తెలంగాణ నిరుద్యోగులు మళ్ళీ గవర్నమెంట్ ఈ విషయంలో, గ్రూప్ 1 విషయంలో సరిగ్గా వ్యవహరించకపోతే మేము లెసన్ ఇస్తామనుకుంటూ మనకు కనపడుతూ ఉంటాయి. తర్వాత ఒకటి నిరుద్యోగుల ధర్నా, అశోక్ గారు నిరుద్యోగుల ధర్నా చేస్తున్నారు. ఆయన హాస్పిటల్లో ఉన్నారు. ఇప్పుడు 7వ రోజు ఎంతో ప్రవేశించింది. ఆ నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్ మీద విద్యార్థులు ఆందోళన జరుగుతున్నాయి. భయంకరంగా ఉంది. జాబ్ క్యాలెండర్ సరిగ్గా లేదు. ప్రతి సంవత్సరం మేము 2 లక్షల ఉద్యోగం, వచ్చిన సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు లేవు. కానీ ఇక్కడ మేము వస్తే నోటిఫికేషన్ ఇస్తుంటే బాబోయ్ ఇవ్వద్దు మాకు ఎక్కువైపోతున్నాయి అన్నట్టు చీఫ్ మినిస్టర్ గారు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ గ్రూప్ 1 ఇష్యూ అనేది స్థానిక ఎన్నికల్లో తన ప్రభావాన్ని సూటిగా స్పష్టంగా చూపించదలిచారు. మరి ఇది ఎవరికి బెనిఫిట్ అంటే ప్రభుత్వం కన్విన్స్ చేయగలగాలి. స్టూడెంట్లని మేము మీ సంక్షేమం కోసం ఉన్నాం, నోటిఫికేషన్లు మేము ఇస్తున్నాం, ఇదిగో అని కన్విన్స్ చేయాలి. కానీ 563 పోస్టులకి సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫెయిల్ అయ్యింది అని తెలుస్తుంది. కాబట్టి కోర్టులు నమ్మించి సాక్ష్యాలన్నీ చూపించి అక్కడ పేద విద్యార్థులు రూపాయి పోగు చేసుకోలేక లాయర్లు ఏదో అలా పెడుతుంటే అక్కడ పేద విద్యార్థుల నుంచి రీకౌంటింగ్ పేరు చెప్పి వసూలు చేసిన కోర్టులు బిల్లులు ఇచ్చి ప్యానల్ ఆఫ్ లాయర్స్ తోటి కోర్టులు నమ్మించిన తెలంగాణ పీపుల్, విద్యార్థులు ఫైనల్గా నమ్మారా లేదా అనేది ఇంపార్టెంట్. ఇదే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వల్ల కేసీఆర్ గవర్నమెంట్ పడిపోయింది. ఇదే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వల్ల మరి ఈ గవర్నమెంట్కి స్థానిక ఎన్నికల్లో ఎంత నష్టం జరగబోతుంది అనేది స్థానిక ఎన్నికలు అయిన చూడాలి. కానీ ప్రభావితం మాత్రం చాలా ఎఫెక్టివ్గా ఉండబోతుంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుందండి.